జై శ్రీరామ్. రామయ్య కథ. రామయ్య గారి 5వ అమ్మాయికి సంబంధం వచ్చిందని చెప్పాను. ఆ అమ్మాయి నాకు వద్దు, నేను చేసుకోను, చాలా హైట్ ఉన్నాడు, లావు ఉన్నాడు అని చెప్పి గొడవ చేసింది. గొడవ చేస్తే ఇంక అందరూ అన్ని సంబంధాలు వచ్చినా ఇలాగే చెప్తున్నాం, వంకలు పెడుతున్నాం. పిల్లోడు బాగున్నాడు, చాలా ఆస్తి ఉంది, పెద్ద కుటుంబం, 4 అన్నదమ్ములు, తల్లి తండ్రి ఉన్నారు, అంతా బాగున్నారు, చేసుకోవాల్సిందే అని అందరూ కలిసి బావలు అక్కలు ఈ అక్కలు మొత్తం అందరూ వీళ్ళు వాళ్ళు చుట్టాలు అందరూ వచ్చి ఆ సొంతం ఓకే చేశారు. సరే పెళ్లి చేశారు. అక్కడ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అక్కడ పెళ్లి చేసుకొని వచ్చారు. ఇక్కడ 3 నిద్రలు చేయాలి. ఈ 3 నిద్రలు చేయటానికి వచ్చారు. పెద్ద అక్క వాళ్ళ ఇల్లు చాలా పెద్ద ఇల్లు, అది ఒక పెద్ద ఇది కదా, అందరు చుట్టాలు అందరూ ఉన్నారు. కానీ అక్కడ తీసుకెళ్తాం మేము పెళ్లి కూతురు పెళ్లి కొడుకుందని వాళ్ళ పెద్దమ్మ ఇంటికి తీసుకెళ్ళారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. ఇంకా ఈ పెళ్లి కూతురు ఒకటే ఏడవటం, ఏడుపులు, బెడబొబ్బులు, నేను వెళ్ళను అని. ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ వదిన దగ్గరికి వెళ్ళి దాక్కుంది. ఈ పెళ్లి కూతురు వెళ్ళి దాక్కుంది 5వ అమ్మాయి. వదిన నీ దండం పెడతా, నేను వెళ్ళను వదిన, నాకు భయం, నాకు ఈ పెళ్ళి అంటే నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళను వదిన, నీ ఇంట్లోనే ఉంటా, నీకు చాకిరి చేసి పెడతా, నేను ఇంట్లోనే ఉంటాను వదిన, నీ పిల్లల్ని చూసుకుంటా అని వాడు ఏదైనా కాళ్ళ ఎలాబడి ఏడుస్తుంది. ఆమె ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆమె ఎస్ఎస్సి చదివిన ఆమె అట్లా పెళ్ళైన తర్వాత ఇట్లా దాక్కుంటానికి వస్తే దాచిపెట్టకూడదు. కానీ ఆ ఏడుపుని కేకలు చూసి భయమేసి అంతలోకి అన్న వచ్చాడు. అన్న వచ్చి పోతవా లేదా, అక్కోళ్ళింటికి పోవాల్సిందంటే, నేను పోనన్నా, నీ దండం పెడతా అని కేక పెడితే ఇంకా వీళ్ళిద్దరు కూర్చొని భార్య భర్తలు కూర్చొని, వద్దు నారాదేవి బాధపడుతుంది, చాలాగా బాధపడుతుంది నారాదేవి, చిన్నగా నచ్చచెప్పి పంపిద్దాం, ఇప్పుడు ఏం కాదు, వాళ్ళని పొమ్మందాం, రేపు ఉదయం వాళ్ళని వెళ్ళమందాం, తర్వాత 1 నెల ఆగిన తర్వాత పంపుదాం పిల్లని అని భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకొని ఆ రోజు వెళ్ళి మా ఇంట్లోనే ఉంది అని చెప్తాడు. వాళ్ళ బావకి, వాళ్ళ అక్కకి, వాళ్ళ అమ్మ నాన్నకి అందరికి వెళ్ళి చెప్తాడు. ఆయన కొడుకు వెళ్ళి చెప్పంగానే వాళ్ళేమో అది తీసుకురాకూడదు అంటే, వద్దులే ఏడుస్తుంది, భయపడుతుంది, అప్పుడే పంపొద్దు, మనం ఉంచుకుందాము, 1 నెల 2 నెలల నుంచి పంపిద్దాం, 1 నెల ఆగి పంపిద్దాము, చిన్నపిల్ల అది ఇదంటే, అంతకన్నా చిన్నపిల్లలు చేయలేదా, వాళ్ళు ఎలా లేదా, అప్పుడు దీన్ని ఇప్పుడు దాకా వచ్చటమే తప్పు, 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఉంచకూడదు పిల్లల్ని, అది ఇదని గొడవ పెట్టి, సరే ఏదన్నా కానీ 1 నెల ఉంచుకుందాము అని ఆయన అందరికీ నచ్చ చెప్పాడు. చెల్లెల్ని 1 నెల ఉంచుకునేలాగా